హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ దృష్టి మనసు మీ యొక్క అంతరంలో ఏం జరుగుతుందో గమనించండి. ఇంతవరకు చెప్పుకున్న లెసన్స్ అన్నీ ఒక్కసారి మళ్ళీ ప్రతి పదాన్ని పట్టి చదువుతూ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ చేయండి. గతంలో చెప్పాను, ప్రతి క్లాసు బుక్లో నోట్ చేసుకోండి. ఇప్పుడు మీలో ఉన్న మీకు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇంతవరకు అంత సాఫీగా సాగినందుకు కేవలం మీకోసం మీరే గొప్పగా జీవిస్తున్నారు. ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండండి. పిసినారితనం పనికిరాదు. పుష్కలంగా ఖర్చు పెట్టండి. అప్పుడే డబ్బు మీ దగ్గరికి వస్తుంది. పక్క వారి కోసం మీ దృక్పథాన్ని మార్చుకోవద్దు. మీకు నచ్చింది మీరు కొనండి. మీరు మీలాగే ఉండండి. ఇతరులను అనుకరించకండి. వీలైతే అనుసరించండి. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు దాని గురించి మీరు పదే పదే ఆలోచించడం వదిలేయండి. ఎందుకంటే మీరు ఏదైనా చెయ్యాలన్నప్పుడు ఆ మాట పట్టుకున్నప్పుడు మీ మైండ్ అదే గుర్తు చేస్తుంది. సో మీరు ఎక్కడి విన్న మాటలు అక్కడే మర్చిపోండి. నెగటివ్ మాటలు అసలే పట్టించుకోవద్దు. ఎందుకంటే నెగటివ్ని నీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకున్నదంటే ప్రతిసారి గుర్తు చేసుకుంటుంది. నీవు ఏదైతే మళ్ళీ మళ్ళీ అనడం వల్ల నీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని మీకు అదే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ నంబర్ నోట్ చేసుకోవాలంటే మైండ్లో గుర్తి ఉండాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే స్పాట్గా అడిగినప్పుడు మీరు చెప్పాలి అనే విధంగా ఉండాలంటే పదే పదే మీరు అనడం వల్ల అది మైండ్లో ఉండిపోయి అడిగిన వెంటనే స్పాట్లో అది వచ్చేస్తుందన్నమాట. మీరు ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే అది మీరు మర్చిపోయినంతగా గుర్తుండిపోతుంది. అదే మ్యాజిక్. అలా ఉండాలంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎక్కించాలి. అది ఎలాగంటే మీరు పేదవాడిగా ఎక్కిస్తే మీ ప్రతిసారి గుర్తు చేస్తుంది. అదే ఉన్నవాడిగా అంత సమృద్ధిగా ఉన్నాను అని గుర్తు చేస్తే అలాంటివి ఎంత కష్టమైనా సరే నీ మనసుని చాలా సున్నితంగా, అది ఎంత పెద్ద కష్టమైనా సరే చాలా ఈజీగా కనిపించేట్లాగా నీ మనసుని అందిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ అంటే దాన్ని మీ ఏ విధంగా ఇస్తారో, ఏ విధంగా వింటారో, ఏ విధంగా దానికి అంగీకరిస్తారో అది అదే విధంగా మిమ్మల్ని దారి తీస్తుంది. అర్థమయ్యిందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.